హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దేవి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఇది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంటను క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కొత్త వాళ్ళు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈరోజు అయితే గుమ్మడికాయ కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూసేయండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకుంటున్నాను. మినప్పప్పు, పచ్చెనగపప్పు, అలాగే ఆవాలండి, ఆవాలు, జీలకర్ర వాటిని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసానండి. అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయ దప్పలం అనేది చాలా రకాలుగా కుక్ చేస్తారండి. అయితే కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది, కంటి చూపుకి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. సీజన్ టైంలో తినాలండి, అన్నీ తినాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. గుమ్మడికాయ పైన ఉన్న పెచ్చి తీసేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు. మాకు ఇలాగే ఇష్టమండి. మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చాను. చూస్తున్నారా, మగ్గిన తర్వాత ఇలా ఉంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది కదా. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. తక్కువ వేస్తున్నాను, మరి ఎక్కువ కాదు. చిన్న స్పూన్ వేసుకున్నాను అంతే. మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. అంటే ఎక్కువసేపు మగ్గడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుందండి. వాటర్లో ఉడికే కన్నా ఇలా ఆయిల్లోనే మగ్గితే చాలా బాగుంటుంది. చాలా ఫ్రెష్ గుమ్మడికాయ అండి. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. పులుసులో పెట్టుకోవాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను కుర్మా కింద చేస్తున్నాను కాబట్టి వాటర్ తక్కువగానే వేసానండి. వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అప్పుడే మరింత టేస్ట్ ఉంటుంది. అలాగే అది అలా బాయిల్ అవుతున్నప్పుడు బెల్లం వేసుకోవాలండి. బెల్లం తురుముకుని 1 స్పూన్ వేసుకోవాలి. అంటే టేస్ట్కి, అంటే మరీ స్వీట్గా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూనే వేసాను. అయితే స్టవ్ మీద కదండి, చూడండి ఎలా స్మోక్ ఎలా వచ్చేస్తుందో. ఇక్కడ క్లారిటీ లేదు. ఇప్పుడు బాగానే ఉంది చూడండి. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. దగ్గర అయ్యే కొలది చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ ఉంటుందండి.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే దీని కాంబినేషన్ ఏంటంటే ముద్దపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియోకి లైక్ చేయండి.